అమరావతి పనుల ప్రారంభానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. విజయవాడ నలుమూల నుంచి సభా ప్రాంగణానికి బస్సులు బయలుదేరాయి. ప్రతి డివిజన్ నుంచి 3 బస్సులు కేటాయించారు. ప్రతి బస్సులో వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచారు. ప్రతి బస్సుకు రూట్ మ్యాప్, ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా బస్సులు వెళ్లే ప్రధాన రహదారిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. అమరావతి రాజధాని పునఃపనులు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేసిన సభకు రాష్ట్రం నలుమూల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర రాజధానిగా అమరావతి పనులు దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు ఆయన ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈరోజు దీనికి సందర్భంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయం దగ్గర ఉన్న ఇక్కడి నుంచి కూడా అంటే ఇక్కడ ప్రతి డివిజన్ నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులన్నీ ఏర్పాటు చేశారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచినీరు, అలాగే భోజనము, అలాగే ఇతర ఓఆర్ఎస్ ప్యాకెట్లతో సహా ప్రతిదీ కూడా ప్రతి బస్సుకు కూడా ఒక అబ్జర్వర్ని పెట్టి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రధాని సభకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనకి నాయకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మోడీ గారు అంటే 2015లో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభమయ్యి తిరిగి ఈరోజు పనులు ప్రారంభం కావాలి అంటే మీకు ఇది ఎలా అనిపిస్తుంది? ఈరోజు గత గవర్నమెంట్ సైకో విధానాలతో అమరావతిని కానీ అక్కడ ఉన్న రైతులను కానీ రాష్ట్ర ప్రజలను అందరినీ మోసం చేసింది సైకో జగన్మోహన్ రెడ్డి. కానీ నేడు అమరావతి పన్ను పునఃప్రారంభం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రెండవసారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి తరఫున ఈరోజు మరలా పునఃప్రారంభం అవుతున్న ఈ పనులు ఈరోజు విజయవాడ నగరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతి సుమారు 100 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ప్రతి పనులు స్వచ్ఛందంగా, అది బస్సులు కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ ద్వారా కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా ఈ అమరావతి ప్రయాణం చేస్తున్నారు. అందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కల్లా మన ఆంధ్రప్రదేశ్కి ఒక 1,00,000 కోట్ల అభివృద్ధి నిధులు మా అమరావతి కూడా నిర్మాణం అతనే చేపట్టేటట్టు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా స్థానికంగా మా చిన్ని గారు కానీ, అదేవిధంగా ఇక స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు పత్తినాసిరావు గారు, మా డీన్ పార్టీ అధ్యక్షులు శివాజీ గారు, వెంకటరావు గారు అందరం కూడా ఈరోజు కూటమి ఏర్పడి ఈ భువనపురం ప్రాంతం నుంచి సుమారు ఒక 4 బస్సులలో అదేవిధంగా స్వచ్ఛందంగా 2 వీలరు మా డీన్ అధ్యక్షులు 2 వీలర్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పత్తినాసిరావు గారి ద్వారా అందరూ కూడా ర్యాలీకి ఏర్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ ఈ సుజనా గారి ఆఫీస్ కాడి నుంచి బయలుదేరాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్టంటే అప్పట్లో కూడా ప్రధాన చేతుల మీదుగా జరిగింది. అయితే అప్పుడు పరిస్థితుల కారణంగా ఆ పనులు నిలిచిపోయినాయి. అయితే ప్రస్తుతం ఈ 5 ఏళ్లలో రాజధాని పూర్తి అవకాశం ఉందని మనం భావించవచ్చు. 100% భావిస్తున్నామండి. గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల 5 కోట్ల ఆంధ్రుల అమరావతి నిర్మాణం ఆగిపోయింది. కానీ తిరిగి ఇవాళ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అమరావతి మళ్ళీ పునర్జీవనం పోసుకుంటుంది. ఈరోజు ఆ మహత్తర కార్యక్రమానికి భవానీపురం 42వ డివిజన్ నుంచి మా సీనియర్ నాయకులు రామయ్య గారు ఆధ్వర్యంలో, అలాగే డివిజన్ ప్రెసిడెంట్గా నేను, ఇక్కడున్న సీనియర్ నాయకుల సమక్షంలో సుమారుగా 4 బస్సుల్లో జనాలందరూ కూడా స్వచ్ఛందంగా మళ్ళీ ఆ మహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి సారథ్యం జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ నుంచి అందరం కూడా స్వచ్ఛందంగా వెళ్తున్నాం. అంటే ఈరోజు అనుకున్న స్థాయిలో ప్రధాని నోటి వెంట మనకి హామీలు వచ్చే అవకాశం ఉండొచ్చు. 100% ఉందండి, 100% ఉంది. నరేంద్ర మోడీ గారి మీద, మా ఎన్డీఏ కూటమి మీద మాకు నమ్మకం ఉంది. 5 కోట్ల ఆంధ్రుల కళ ఇది, నా ఒక్కడైది కాదు, 5 కోట్ల ఆంధ్రుల కళ 100% జరిగిద్దండి. చెప్పండి, ఈరోజు మీరు గతంలో కూడా కార్పొరేటర్ కూడా పనిచేశారంటే ఇక్కడ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఈ అమరావతి పూర్తి అవుద్ది అంటారా? 100% అవుద్ది. ప్లస్ ఇప్పుడు ఇస్తాన్న మోడీ 1,00,000 కోట్లు కూడా గ్రాంట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది అప్పుగా ఇచ్చి మళ్ళీ మేము తీర్చే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పులకి ఇప్పుడు ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు మేము ప్రధానంగా కోరేది ప్రధానమంత్రిని ఇవ్వాల్సిన 1,00,000 కోట్లు ఇప్పుడు ఖర్చు అయ్యే 1,00,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం.
చెప్పండి, జనసేన పార్టీ కూడా ఈ దఫా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ నేతృత్వం కూడా, అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ అమరావతి పనులు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఒక విశ్వాసం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకులు కనుక మా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు గారి ఆలోచనలు, చంద్రబాబు గారి విధానం నేర్చుకోవడానికి, అలాగే ప్రజల దగ్గర తెలియపరచడానికి కూడా ఫస్ట్ కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టారు. ఇది ప్రతి చిన్నపిల్లోడికి కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి ఆంధ్రప్రదేశ్లో వ్యక్తికి కూడా తల ఇలా ఎత్తుకునేలా చేసింది ఈ కూటమి గవర్నమెంట్. దాంట్లో నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కార్యకర్తలు డివిజన్ స్థాయిలో నాయకులు కూడా కావచ్చు. కనుక ప్రతి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా ఈరోజు మళ్ళీ మేము తలెత్తుకునేలా చేసింది ఈ కూటమి గవర్నమెంట్. దానికి గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఈరోజు పండగకి నిన్నటి నుంచే ప్రతి మా ఏరియాలో ఇళ్లలో రేపు ఎప్పుడు తెల్లారుద్దాం, మేము అమరావతి వెళ్ళి అక్కడ అందరికీ జయప్రదం చేద్దామని ప్రతి ఆడవాళ్ళు కూడా తెల్లవారి 7 నుంచే రోడ్డు మీదకి వచ్చి అమరావతికి వెళ్ళిన ఇప్పుడు ఈ సంఘటనలు మేము చూస్తున్నాం. కనుక మేము గర్వంగా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. కనుక 10 మందికి రాబోయే తరం విజన్కి కూడా ఏ రాష్ట్రానికి వెళ్లకుండా ఉద్యోగాలే కానీ, అన్నీ జాబులే కానీ, చదువులే కానీ, కాలేజీలే కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిద్ది. అలాగే మా నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం విజయవాడ, మాకు సుజనా చౌదరి గారు మాకు ఒక భగవంతులాగా దొరికారు. ఎందుకంటే మొన్నటి వరకు రాక్షస పాలనలో మేము బతికాం. కనుక సుజనా చౌదరి గారు సొంత ఖర్చులతో కూడా మా ప్రజలకి అన్ని న్యాయం చేస్తున్నారు, మెడికల్ కానీ. ఓకే, అంటే ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడ విజయవాడ చూసుకుంటే ముఖ్యంగా ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రత్యేకంగా రూట్ మ్యాప్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, అంటే ఈ ప్రతి బస్సు కూడా ఎక్కడికి వెళ్ళాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్, అలాగే లొకేషను, దానికి సంబంధించిన పార్కింగ్ ప్రదేశం కానీ ఇటువంటి అన్నీ కూడా ప్రత్యేకంగా ప్రతి బస్సు డ్రైవర్కి కూడా వాళ్ళకి ఆ లొకేషన్ అనేది షేర్ చేశారు. అలాగే ఈ బస్సులో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ అమరావతి పన్నులకు అనేది ప్రారంభం అవుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేక, అంటే ముఖ్యంగా వేసవి కాలం ఉండటంతో ముఖ్యంగా దాహర్తి, అంటే ఎవరికి కూడా దాహర్తి అవ్వకుండా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్, అలాగే ఫుడ్ ప్యాకెట్లు, అలాగే తలకి టోపీ, ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి బస్సుకు కూడా అంటే మెడికల్ కిట్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఈ వేసవి కాలం కూడా ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటా ఉంది. అందుకని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అనేది కూడా ప్రత్యేక చర్యలు. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడికి బయలుదేరారు ఇవాళ? అమరావతి సార్. దేనికోసం అండి? అదే మా కోరికలు అవి అడుగురాం కోసం. ఈ దఫా మీ కోరికలు నెరవేరుతాయి అనుకుంటున్నాం సార్. అంటే మోడీ గారు మన కోరికలు తీర్చే అవకాశం ఉందా? ఉందనే వెళ్తున్నాం సార్, అంతేగాని. చెప్పండి అమ్మా, మీరు అమరావతి వెళ్తున్నారు కదా, అంటే ఈ దఫా మనకి అమరావతి అంటే మొన్నటి వరకు రాజధాని లేదు అనేది మనకు ఉంది. ఈ దఫా రాజధాని వస్తుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నాం అండి. అది ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్తున్నారు, ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. అంటే ఎండాకాలం ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది కదా ఉంది. అదే సాయంత్రం పూట అంటే టైమింగ్స్ చెప్పుంటే బాగుండేది అనిపించింది. మనం పొద్దున్న 9 రమ్మన్నారు, వెయిట్ చేసాం. అదొకటే ఇబ్బంది, కానీ ఇంకేం ఇబ్బంది మీకు ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం లేదు. మజ్జిగ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, థమ్స్అప్ ఇచ్చారు, అవేం ఇబ్బంది ఏం లేదండి. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వచ్చే ప్రజానీకానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి డివిజన్ నుంచి వచ్చే ప్రతి కార్యకర్త సంక్షేమం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పుడైతే తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునే వరకు కూడా బాధ్యత తామే తీసుకుంటున్నామని కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేది ప్రకటించింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం జరిగే అమరావతి పునఃప్రారంభ పనుల సభ సక్సెస్ అయ్యే సూచనలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరామెన్ సురేష్ తో శ్యామ్, విజయవాడ నుంచి.